లింక్ చేసి అనలిటిక్స్ తీసుకోవాలి. అప్పుడే 15 దినాలు వాడుకొని మళ్ళీ డాక్టర్ కాడికి వచ్చేయలేదు సార్. దీనివల్ల ఏమవుతుంది 3 నెలలు అయినాక అదేమా ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనం పెట్టింది సంజీవిని ప్రాజెక్ట్ ఈజ్ మెంట్ ఫర్ దాట్. ఎవడు రాలేదు, ఎవడు ట్యాబ్లెట్ తీసుకోలేదు, అవి కూడా అనలైజ్ చేసి అవేర్నెస్ కూడా తేవడానికి. అదర్వైజ్ మెడిసిన్స్ ఇస్తున్నాం, వాడు వాడడం లేదు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. బీపీ ఈజ్ ది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. కానీ అతను సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోడు. చీప్గా చేస్తున్నాం కదా సార్, ఫ్రీగా పేషెంట్కి చెప్తే కూడా ఎందుకు సార్ అన్ని టెస్టులు ఇంత బ్లడ్ తీసుకుంటారే, మాకు కొంతమంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరికీ తీసుకోమనం. ఎవరైతే రెగ్యులర్గా క్లినిక్ హై రిస్క్ ఉండేవాళ్ళు క్రిటికల్ పేషెంట్లే తీసుకుంటాం. అది కన్విన్స్ చేయాలి మనం. కన్విన్స్ చెప్పారు, మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, నీళ్ళు వస్తాయి చెప్తాం. ఎంతమంది ఉన్నారమ్మా? ఇది ఓపెన్ చేయండి. Good morning, sir. 9 members, sir. 9 members. Yes, sir. దినానికి ఎంతమంది వస్తున్నారమ్మా? 15, sir. 3 sessions, 45, sir. నమస్కారం. 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 ఎటువంటి పర్లా ఉండేవా? ఎట్టున్నారు? నమస్కారం. చూద్దాం, ఎన్ని చేద్దాం, చెప్తాను, నేను మాట్లాడతాను. రెగ్యులర్గా డయాలసిస్ తీసుకుంటారు. నమస్కారం అమ్మా. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకోమా, అన్నీ చేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. టీచర్ వర్క్ చేస్తాం సార్. ఎక్కడ? శాంతిపురం స్కూల్లో సార్. ఏం చేస్తావమ్మా? ఇంగ్లీష్ టీచర్ వర్క్ చేస్తాం సార్. కానీ మా నేటివ్ కర్నూలు సార్. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు సార్ నాకు. ఈయనకు వచ్చి రీసెంట్గా ఆంపిటేషన్ జరిగింది సార్. వీక్లీ ప్రైస్ డయాలసిస్కి తీసుకురావాలి. మీరు ట్రాన్స్ఫర్ కదా, అది ఒకటి చెప్పండి సార్. టైం లేదు సార్. వాళ్ళు వీళ్ళ ప్లేస్లో 3 members ఉన్నారు సార్ టీచర్స్. జననాయకులు అప్లై చేశారు సార్. ఏంటంటే తన గవర్నమెంట్ టీచర్ సార్, అనదర్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి. కర్నూలు ఎంత ఎక్కడి నుంచి తీసుకోండి, మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. బాగున్నా? ఓకే అమ్మా. సెటిల్ అయినారు సార్. ఎక్కడ? ఓకే అమ్మా. బెంగళూరు నుంచి వస్తారు సార్. వీడికి బెంగళూరు నుంచి వస్తారు. చాలా మంది వస్తారు సార్, బెంగళూరు నుంచి, కృష్ణగిరి నుంచి, కేజీఎఫ్ నుంచి. అంటే ఈ నేటివ్ ఇక్కడ కాకుండా అక్కడ నేటివ్ వాళ్ళ? అవును సార్, తమిళనాడు. ఎందుకంటే ఇక్కడ బాగా చేస్తారు. సో ఎవరైనా సరే డయాలిసిస్ అవైల్ చేయొచ్చు సార్. కొంతమంది బార్డర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ డయాలిసిస్ సర్వీస్ అవైల్ చేసుకుంటారు. బాగా చేస్తారని చెప్పి చాలా మంది వస్తున్నారు. నమస్కారం అమ్మా. ఏంటి? డాక్టర్